ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని నాకు ఇచ్చిన సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మరి సంఘ కాపరి ప్రకాష్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన 30, అందులో ఇప్పుడు మనం చదివిన కీర్తననే 35 కదా, 34, ఎస్ సారీ. చాలా మంచి మాటలు ఉన్నాయి ఇందులో. కీర్తన 34, 14వ వచనాన్ని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, అపారమైన, అన్నింటికంటే ముందైన మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, అవునాయన, మరి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సాన్నిధ్యంలోనికి వస్తున్నాం. అవును మా తండ్రి, మా ప్రభువా, మరి సమయంలో మోకరించిన మమ్మందరిని మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. పేరు పేరు వరుసను ఆశీర్వదీవించండి. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మరి నీ వాక్యమును వినాలని మా హృదయములు ఎంతగానో ఆశపడుతుంటుండగా, మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంలో జీవముందయ్యా. మేము మా ప్రభువా, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములు బలపడినట్లు, సహవాసములు నడుచున్నట్లు నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని, అవును మా తండ్రి, నింపుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నిల్చున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వారిని గడ్డిపరకను. నన్ను మరుగుపరిచి నా నోట మీరే ఉండి మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, మరి కీర్తనాకారుడు రాసిన 34వ కీర్తనలో ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వచనం అంత ఉన్నతంగా. 14వ వచనంలో మనం చదువుకున్న దాంట్లో, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దానిని వెదికి వెంటాడుము. ప్రేమైన వారలారా, కీడు చేయుట మాని ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయాలి. అంత మాత్రమే కాదు, సమాధానమును వెదికి దానిని వెంటాడాలి అంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం మరి సమాధానం ఎక్కడుంది? దాన్ని వెంటాడాలి అని అంటే సమాధానమును వెదికి దానిని వెంటాడుము అంటున్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన మనం దేనిని వెంటాడుతున్నాం? దేనిని మనం వెంటాడుతున్నాం? వెంటాడవలసిన వారమై, దేన్ని వెంటాడవలసిన వారమై మనం ఉన్నాం? మనం ఏమి చేయవలసిన వారమై ఉన్నాం? 2 మాటలు. ఒకటి, కీడు చేయుట మాని మేలు చేయుము. సఖ్యమైతే సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలి? మేలు చేసే వారంగా, సమాధానంగా ఉండాలి. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దానిని వెంటాడుము. ప్రేమ దేవుని వారలారా, సమాధానం ఎక్కడుంది? వెంటాడడానికి కొనుక్కుంటే దొరుకుతుందా? ఎవరు సమాధాన కారకుడై ఉన్నాడు? ఎవరు? యేసు ప్రభువే మనకు సమాధానమై ఉన్నాడు. ఆయన సమాధానకర్త. సమాధానం ఎక్కడుంది ఈ లోకంలో? దేవుడే సమాధానం.
ఎక్కడ చూసిన సమాధానం దొరకదు. తను సంపాదించిన ఆస్తి ద్వారా సమాధానం లేదు, భార్య భర్తతో సమాధానం లేరు, పిల్లలతో సమాధానం లేదు, కుటుంబంతో సమాధానం ఉందా? ఏదో ఒక సమస్య. ప్రేమైన వారలారా, మరి సమాధానం ఎక్కడుంది అని అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. ఏలయనక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు సమాధానానికి కర్త ఎవరు? సమాధానానికి కర్త అని ఆయనకు ఏం పేరు పెట్టబడుతుంది? ఆయనే సమాధానం, ఆయనే సమాధానము. ప్రియమైన వారలారా, ఆయన సమాధానమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనై ఉన్నవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఏమని? క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోవాలి. సమాధానమునకు అధిపతి అయిన క్రీస్తు ద్వారా ఈ లోకాన్నంతటినీ దేవుడు ఏమనుకున్నాడు? సమాధానపరచుకోవాలి. ఆ సమాధాన సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాము అని పౌలు గారు కొరంతి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ సమాధాన వాక్యమును మేము మీకు ప్రకటిస్తున్నాము. ప్రేమైన వాళ్ళారా, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 13 నుంచి అయినా. ఆయనను మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి
మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఆ మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇంకా చదవండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరు సమాధాన కారకుడు? నీ సమస్యలకు, మన సమస్యలన్నింటికి ఎవరు సమాధాన కారకుడై ఉన్నాడు? ప్రభువు, యేసు ప్రభువు సమాధానమై ఉన్నాడు. ఆయనను మనం వెదకాలి, ఆయనను మనం వెంటాడాలి. ఎవరిని వెదకాలి? సమాధానమును వెదికి దానిని వెంటాడుము. సమాధానమును వెదికి వెంటాడాలి. ఈ వెంటాడడంలో ఇశ్రాయేలీలు తొట్టిల్లారు. సమాధానమును వెతికి పట్టుకోవడంలో ఎవరు? ఇశ్రాయేలీలు ఏం చేశారు? తొట్టిల్లారు. వెంటాడవలసిన నీతిని వెంటాడకుండా, వెంటాడవలసిన సమాధానమును వెంటాడకుండా వారు ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును వెంటాడారు. దేన్ని వెంటాడారు? శరీర సంబంధమైన ధర్మశాస్త్రమును వెంటాడి ఇదే నిజమైనది అనుకున్నారు. దేవుని నీతిని ఎరగక, దేవుని నీతిని తెలుసుకొనలేదు. వారు దేవుని నీతిని తెలుసుకొనలేదు. ప్రియులారా, దేవుని నీతిని తెలుసుకొనలేదు. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రికలో రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. దేనిని వెంటాడారు? నీతిని, సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. ఆ సమాధానం ఎవరని చూసాం మనం ఇప్పటిదాకా పత్రికల్లో కదా? యేసు ప్రభువే సమాధానమై ఉన్నాడు. ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే సమాధానమై ఉన్నాడు. ఆ సమాధానమైన సువార్తను ప్రకటించాడు. ఆ వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలీలు కూడా ఆ సమాధానమును, ఆ నీతిని వెంటాడవలసిన వారై ఉన్నారు. ఆ నీతిని వెంటాడని, సమాధానమును వెంటాడని అన్యులు ఏం చేశారు? నిజమైన సమాధానమును, నిజమైన నీతిని ఏం చేశారు? పట్టుకున్నారు. కానీ ఇశ్రాయేలీలైతే నీతికి కారణమైన, సమాధానమునకు కారణమైన అట్టి సమాధానమును, అట్టి నీతిని వాళ్ళు వెంటాడలేదు, పట్టుకొనలేదు. వాళ్ళు ఎలా వెంటాడారు? అలా వాళ్ళు ఎలా పట్టుకోవాలనుకున్నారు? విశ్వాస మూలముగా కాక ఎలానట? క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడారు. నీతి మంతులుగా తీర్చబడాలి అని అంటే
మనకు సమాధానం కలగాలి అని అంటే, మనం దేవునితో సమాధాన పడాలి అని అంటే, వారు ఏమనుకున్నారు? క్రియల మూలముగా అంటే ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలను పాటించాలి. మొదట ఏం చేశారు? మొదట మనం నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అబ్రహాముకు దేవుడిచ్చిన గుర్తేంటి? నీతిమంతులకు గుర్తేంటి చెప్పండి? అబ్రహాముకు నీతికి గుర్తుగా దేన్ని ఇచ్చాడు? సున్నతి. మొదట ఏంటి? సున్నతి పొందాలి. వాళ్ళప్పుడు నీతిమంతుల లెక్కలోనికి వస్తారు. ప్రేమైన వారలారా, ఈ రోమీలకు రాసిన పత్రికలో వీళ్ళు కూడా ఏంటంటే, అందుకే పౌలు గారు మరీ ప్రత్యేకంగా వారికి చెబుతా ఉన్నాడు. పౌలు గారు అంటా ఉన్నారు, ఇంకా 10వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అయి ప్రార్థన అయి ఉన్నది. ఎందుకంటే అన్ని వాళ్ళకు దేవుడు లేఖనాలన్నింటినీ వాళ్ళ చేతిలో ఉంచాడు. కానీ వాళ్ళు సమాధానమును వెతికి పట్టుకోవటంలే, సమాధానమును వాళ్ళు వెంటాడడం లేదు, క్రీస్తును వెంటాడడం లేదు. ఆ సమాధానమైన వారు ఎవరంటే క్రీస్తు. దేవుడే నియమించాడు. వారి ఆసక్తి చూసారా? వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. ఏమన్నాడు? 2వ వచనం చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చూసాం? ఆయన రక్తము వలన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? ఆయన విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని తన రక్తము వలన దాన్ని కొట్టివేశాడు. మునుపు దూరస్తులమైన మనల్ని, సమీపస్తులైన ఇశ్రాయేలీల్ని క్రీస్తు రక్తము ద్వారా ఏం చేశాడు? ఒక్కటిగా చేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడు అని మనం చదువుకున్నాం. ఇదిగో ఇశ్రాయేలీలు నీతికి కారణమైన, సమాధానమునకు కారణమైన నీతిని వారు వెంటాడలేదు. ఈరోజు మనం దేనిని వెంటాడుతున్నాం? ఎవరిని వెంటాడుతున్నాం? ఎవరిని వెతుకుతున్నాం? పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఏమంటారో చూద్దాం ఒకసారి. తిమోతి మొదటి తిమోతి 6వ అధ్యాయం 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అక్కడ ఏమన్నాడు? ప్రయాసపడుమన్న దగ్గర 2 అని చిన్న అంకె వేసి ఉంది. దానికి అర్థం మళ్ళీ ఇక్కడ కింద ఉంటా చూడు, పుట్టినోట్లో, వెంటాడుము. తిమోతిని దేన్ని వెంటాడమంటున్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని దేన్ని విసర్జించమన్నాడు? విసర్జించవలసింది ఏంటి? ఇక్కడ 10లో మనం చూసినట్టయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దాన్ని విసర్జించాలి. వీటిని విసర్జించి దేన్ని వెంటాడాలి? నీతిని,
భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడు. ఇదే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. తిమోతి, నీవు ఎక్కడి నుండి పారిపో? యవనేచ్ఛల నుండి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మనం కీర్తనలో ఏం చదివాం? కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దానిని వెంటాడుము. ఇదిగో పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నారు? దేనిని వెంటాడాలి? నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడాలి. మరి ఈరోజు మనం దేన్ని వెంటాడుతున్నాం? దేన్ని వెంటాడటంలో మనం బిజీగా ఉంటా ఉన్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైనది. అందులో పడి చెడిపోయిన వారున్నారు, ఇంకెప్పటికీ కూడా బయటకి రాలేదట దేవుని వాక్యంలో చూస్తే. గనుక ప్రియమైన వారలారా, అది సమస్తమైన కీడులకు మూలమై ఉంది కాబట్టి మనం నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడదాం. వీటన్నింటిని కారణమైన క్రీస్తును మనం వెంటాడితే ఇవన్నీ మన వెంట ఉంటాయి. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, మరి ఆంధ్రే గారు చెప్పినటువంటి చివరి మాటలు చాలా మరి ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ధనము ప్రతి దానికి